అధ్యక్ష, మామూలుగా ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా వృద్ధులకు అలాగే వికలాంగులకు భర్త చనిపోయిన వాళ్లకు ఏ విధమైన ఆధారం లేని వాళ్లకు చేయూతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది అధ్యక్ష. అలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారం చేపట్టేటప్పుడు 39 లక్షల పెన్షన్లుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ 5 years లో సుమారుగా 66,34,000 వరకు పెన్షన్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ పెన్షన్లు పెరగాల్సింది పోయి వీళ్ళు 50 సంవత్సరాలకే మేము పెన్షన్లు ఇస్తామని ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. ఈ పెన్షన్లు పెరగాల్సింది పోయి సుమారుగా 5 లక్షల పైగా పెన్షన్లు తీసేయడం జరిగింది అధ్యక్ష. ఇంకా సుమారుగా 1 లక్ష పైబడి వికలాంగులను గాలిలో పెట్టడం జరిగింది అధ్యక్ష. అనర్హులంటూ వీళ్ళ అర్హులు కాదంటూ అవాస్తవాలు చెప్తూ సుమారుగా వికలాంగులు ధర్నాలు చేసి రోడ్డు పడిన పరిస్థితి కూడా మనం గమనించాం అధ్యక్ష. అలాగే భర్త చనిపోయిన వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తుందా, పెన్షన్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా 2 సంవత్సరాలు కావస్తుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం అప్పేమో విపరీతంగా పెరుగుతూనే ఉంది, కానీ పేద పెన్షన్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా 2 సంవత్సరాలు కావస్తుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం అప్పేమో విపరీతంగా పెరుగుతూనే ఉంది, కానీ పేదలకు చేయాల్సిన ఈ పెన్షన్లు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. సుమారుగా ముసలి వాళ్ళు అలాగే భర్త చనిపోయిన వాళ్ళు వికలాంగులు 3-4 లక్షల పైబడి ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. ఎప్పుడెప్పుడు కొత్త అప్లికేషన్లు ఇస్తారు. గత ప్రభుత్వంలో 6 నెలలకు ఒకసారి ఎవరైనా పెన్షన్కు అప్లై చేసుకుంటే 6 నెలల వ్యవధిలోనే కొత్త పెన్షన్లు ఇచ్చే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్కటి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. 5 లక్షల పెన్షన్లు పెరికేసి తీసేసి 1000 రూపాయలు మేము పెంచామని గొప్పలు చెప్పుకుంటున్నారంటే ఇది ఎంత మట్టుకు న్యాయమో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, అది ఇవ్వలే. కనీసం ఈ పెన్షన్లైనా మీరు పేదవాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దయచేసి మంత్రి గారు పెన్షన్లు తీసేయలేదని చెప్పడం చాలా బాధాకరం. మీరు స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. సుమారుగా మీరిచ్చిన డేటాలోనే ఉంది. మీరంతే 2 నెలల నుంచి ఇప్పుడు 59 లక్షలకు పడిపోయింది అధ్యక్ష వీళ్ళు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి. ఎవరైనా 1వ తారీఖు కోసం ఎదురు చూస్తారు అధ్యక్ష. ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడు తీసుకుందామా అని. 61 లక్షల పైచలకు మేము డబ్బులు ఇస్తే 59 లక్షల మంది తీసుకుంటారని వాళ్లే చెప్పే పరిస్థితి ఉందంటే ఇది ఎంత మటుకు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మంత్రి గారు ఇప్పుడైనా దయచేసి ఆ 66 లక్షల పైబడి మీరు మళ్ళా పెంచడానికి ప్రయత్నం చేయండి తప్ప పేదలను ఇబ్బంది పెట్టద్దండి అని మీకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. శివరారెడ్డి గారు మంత్రి గారు చెప్తున్నారు భర్త చనిపోతే భర్తకి పెన్షన్ వస్తుంటే తప్ప వారికి ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమో దానికి సమాధానం చెప్పడం లేదు. వికలాంగులు విపరీతంగా రోడ్లకు వచ్చి ఎందుకు గలాట్ చేశారు అధ్యక్ష? రోడ్లు బట్టి కలెక్టరేట్లు ఇవన్నీ ఎందుకు ముట్టడి చేశారు అధ్యక్ష? తమరు ఒక్క పెన్షన్ కూడా తీసివేయకపోతే వీళ్ళు ఎందుకు వచ్చారు? వికలాంగులు అనే దయాదాక్షిణ్యం లేకుండా పెరగడం వాస్తవం కాదా? వాళ్ళు రోడ్డు పడిన కూడా విషయం వాస్తవం కాదా? ఇప్పటి వరకు వృద్ధా పెన్షన్ ఒక్కటైనా ఇచ్చారా? భర్త చనిపోయిన వాళ్ళకి భర్తకు వస్తే భార్యకి ఇచ్చే తప్ప మిగిలిన వాళ్లకు చనిపోయిన వాళ్ళకి మీరు ఎందుకు ఇవ్వడం లేదు? అలాగే వికలాంగులు కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదు అధ్యక్ష. వీళ్ళు చెప్పినట్లు ప్రతి పంచాయతీలోనే కేవలం మడకసిరిలోనే 500 పెన్షన్లు కోత అని చెప్పి పేపర్లో రావడం జరిగింది అధ్యక్ష. వికలాంగులకు వాళ్ళు మళ్ళా గలాట చేస్తే కొన్ని ఇవ్వడం జరిగింది, కొన్ని ప్రస్తుతం ఇప్పుడు కూడా పెండింగ్ ఉన్నాయి. దయచేసి మంత్రివర్యులు 66 లక్షల పైబడి
ఉన్నప్పుడు కేవలం 60 లక్షల పెన్షన్లు ఇస్తే మిగిలిన 6 లక్షల పైచులకు ఏమైనట్లు అది ఎవరికి ఇచ్చారో మంత్రి గారు చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది అధ్యక్ష. మంత్రి గారు అధ్యక్ష భర్త చనిపోతే భార్యకి ఇస్తున్నారు, ముసలి భార్య చనిపోయి ముసలి భర్త ఉంటే దానికి కూడా ఇవ్వచ్చు కదండి. చివరిగా మీ ప్రశ్న ఏంటండి? సార్, సకల శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు అలాగే కన్సర్న్ మంత్రి శ్రీనివాస్ గారు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు సార్. 2019 నుంచి 24 వరకు స్పోర్ట్స్ కేసులు అసలు ఇవ్వనే లేదు. ప్రతి వాళ్లకు ఎవరు చనిపోయినా అందరికీ అర్హత తీసుకొని వాళ్ళకి 6 నెలలకు ఒకసారి పెన్షన్లు ఇచ్చింటే ఇవ్వలేదని చెప్పడం ఎంత దుర్మార్గం అధ్యక్ష. ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు చనిపోయిన వాళ్ళు 1 లక్షకు పైబడి ఉంటారంటారు. చనిపోయిన వాళ్ళు ప్రతి వాళ్ళకి ఇస్తున్నామన్నప్పుడు మరి మీరు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారు చెప్పండి అధ్యక్ష మంత్రి గారిని. ఏ ఒక్కటి 66 లక్షల పైచిలకు పెన్షన్లు వస్తుంటే ఈరోజు 60 లక్షల వరకే ఇస్తున్నారు. మరి మిగిలిన 5-6 లక్షలు ఎక్కడపోయినా అధ్యక్ష? ఇవన్నీ అవాస్తవాలు చెప్పి సభను తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 6 నెలలకు ఒకసారి అర్హులైన ప్రతి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా స్పోర్ట్స్ కేసు అంటారు క్లారిటీ కావాలి సార్. మీ క్లారిటీ ఏంటండి? 66 లక్షల పైబడి ఉంటే ఇంకా పెరగాల్సింది పోయి 60 లక్షలకే ఎట్లా పడిపోతాయి అధ్యక్ష? డిఫరెన్స్ ఎలా పేదలు అన్యాయం చేయడం కాదా? డిఫరెన్స్ ఏంటనేది అదే సార్. ఓకే, కొత్త పెన్షన్లు ఒక్కటి కూడా ఇవ్వలేదు. మంత్రి గారు మళ్ళా పైన గత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నారు. ఒకటి కూడా ఇవ్వలేదు, స్పోర్ట్స్ కేసు ఇవ్వలేదని. అందరికీ ఇచ్చారు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి.